నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 మే 12వ తారీఖు నుంచి 2024 మే 18వ తారీఖు వరకు ఉన్న వార ఫలితాలలో కుంభరాశి వారికి చూద్దాము. ఈ వారం రోజులలో చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలలో సంచరించబోతున్నాడో గమనిద్దాము. 12వ తారీఖున మిథున రాశిలో ఆరుద్ర పునర్వసు నక్షత్రం మీద సంచారం చేశాడు. 13వ తారీఖున కర్కాటక రాశిలో పునర్వసు పుష్యమి నక్షత్రం మీద సంచారం చేశాడు. 14వ తారీఖున కర్కాటక రాశిలో పుష్యమి ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. 15వ తారీఖున కర్కాటక రాశిలోనే ఆశ్లేష మీద సంచారం చేస్తాడు. ఇక 16వ తారీఖున సింహరాశిలో మఖ నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. ఈ 17వ తారీఖున కూడా సింహరాశిలోనే పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. ఇక 18వ తారీఖున కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఉత్తర ఫల్గుణి నక్షత్రాధిపతి సూర్యుడు. ఇది కుంభరాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇచ్చారో ముందుగా గమనిద్దాం. వారం ప్రారంభం రోజున 12వ తేదీన, వారాంతం రోజు 18వ తేదీలలో ప్రతికూల రిజల్ట్స్ ఉంటాయి అనేది గోచార స్థితి కనపడుతుంది. జాగ్రత్తగా గమనింపులో ఉండేది కనపడుతుంది. ఇక 13 నుండి 17వ తేదీ వరకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఊహించిన ఆనందాలు, సత్సంబంధాలు మెరుగవుతాయి. వారం ప్రారంభం రోజు, వారాంతం రోజు మాత్రం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా లేదు. అప్పుల బాధలు పెరుగుతాయి. 12, 18 తారీఖులలో స్నేహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. మాటలు కఠినంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు, ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు అనేది ఉంది. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఇక 13, 14, 15, 16, 17 తేదీలలో చాలా శుభకర మార్పులు, గ్రహస్థితిలో మార్పులు చెందుతున్నాయి. ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఈ సమయంలో శారీరకంగా దృఢంగా, శక్తిగా ఉంటారు. ఈ 13 నుంచి 17 వరకు ఉన్న తేదీలలో వ్యక్తి తన ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తాడు. అనేక పనులను సజావుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అనేది కనిపిస్తోంది. ఇక ఖర్చులు పరిమితం చేస్తారు. సేవింగ్స్ అవుతాయి. పొదుపు పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా శత్రుపీడ ఉండదు. వృత్తిపరంగా, ఆర్థికంగా మంచిది. బంధువులు, సోదరులు సత్సంబంధాలు అనుభవిస్తారు. చిన్న ప్రయాణాలు కూడా ఆనందిస్తారు అనేది కనపడుతోంది. సమాజంలో మంచి స్థానాన్ని పొందుతారు. వాహన సౌఖ్యం కొనుగోలు చేసేది ఉంటుంది. ప్రేమికుల మధ్య వివాదాలు తగ్గి కలిసి ప్రయాణాలు చేసేది కూడా కనిపిస్తోంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ధనిష్ట నక్షత్ర జాతకులు కొంత చింత, ఖర్చులు, ఒత్తిడి, సహ ఉద్యోగులతో అపార్థాలు, బంధువులతో సమస్యలు లాంటి ప్రతికూలతలు ఉంటాయి అనేది కనిపిస్తోంది. ఇక వీరు మాటలను అయితే మంచిగా ఉండేట్టు చూసుకోవాలి. కఠినంగా ఉండే మాటలను సరిదిద్దుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి అనేది కనపడుతుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులకైతే ఆర్థికంగా, శారీరకంగా మరియు సామాజికంగా ఇబ్బందికరమైన సమయాన్ని సూచిస్తుంది. ఖర్చులను గమనించాలి. దొంగల పట్ల జాగ్రత్త వహించాలి. అనుకోని ఖర్చులు, జీవిత భాగస్వామితో ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. ఈ పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులకు కూడా అంత అనుకూల ఫలితాలు అనేది లేవనేది కనపడుతుంది. ధన నష్టం, కుటుంబంలో అపార్థాలు, కలహాలు, మానసిక ఒత్తిడి ఉంటుంది. స్త్రీల వల్ల ఇబ్బందులు ఉండేది కనపడుతోంది. ప్రయాణాలకి దూరంగా ఉండేది చర్యలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక పరిహారాల విషయాలకి వస్తే గురు పూజలు, దత్తాత్రేయ చరిత్ర పారాయణ, విష్ణు సహస్రనామాల పఠనం, కుజునికి దోష పరిహారార్థం కందులు దానం, రాహుకి పరిహార పూజలు, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చాలా శుభాలను ఇస్తుంది. మంచి ప్రశాంతత కలగజేస్తుంది అనేది సూచిస్తోంది. ఇక ఇది ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇందులో ఒక సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.